అరే ఇదేంటి నీ చేతులు వణుకుతున్నాయే? హ! ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయే. ఏమైంది భూమి? ఎందుకింత కంగారు పడుతున్నావు? ఏం లేదు పిన్ని, కొంచెం అలసట. కాసేపు నన్ను వదిలే. అల్లసట? నక్షత్రం కూడా ఇదే చెప్పావు కదూ. కానీ నాకెందుకో ఇది అలసట కాదేమో అనిపిస్తోంది. అంటే గగన్ తిరిగొచ్చాడు, నువ్వు కోరుకున్నట్టు నీ భర్త బతికొచ్చాడు. నీ పసుపు కుంకాలు, నీ తాళి చాలా గట్టిగా ఉన్నాయి. నా తాళి గట్టిదని నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అవునులే. అయినా అంత లోయలో పడిపోయిన మనిషి మళ్ళీ అలా బతికి రావడం అంటే నమ్మలేని విషయం అబ్బా. హైలీ ఇంపాసిబుల్. అసలు నువ్వు హ్యాపీగా లేకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావట్లేదు భూమి. కొంపతీసి అక్కడున్నది గగన్ కదా? ఏంటి భూమి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు? నువ్వు ఎందుకిలా భయపడుతున్నావని అడగాలనుకుంటున్నానంతే. నేనెందుకు భయపడాలి? లేనిపోనివన్నీ ఊహించుకుని మాట్లాడితే నేనేం చేయలేను. ఊహలా? సర్లే, అది ఊహో నిజమో త్వరలోనే తేలిపోతుంది. అసలు నీ బాధేంటి? సూటిగా చెప్పు. చెప్తా. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు భూమి. నేను నాగుపాముని, నువ్వు వానపావం చేసి నన్ను మూలను కూర్చోబెట్టాలనుకున్నావు. నా నోరు ముయించాలనుకున్నావు, నా చేతులు కట్టేయాలనుకున్నావు. కానీ నాగుపాము ఎక్కడున్నా దాని పగ చల్లారదు. అది పగబట్టిన వాళ్ళని కాటెయ్యకుండా వదలదు. నువ్వు మళ్ళీ పాత అపూర్వలాగే మాట్లాడుతున్నావు. లేదు. ఇప్పుడు నేను కొత్త అవతారం ఎత్తిన అపూర్వని. ఈ షేడ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. నీ ఊహ కూడా అందదు. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందర్నీ నమ్మించగలవేమో, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టించగలవు. కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. ఎందుకంటే 24 గంటలు నేను నీ గురించే ఆలోచిస్తాను. నీ ఒక్కొక్క అడుగుని గమనిస్తూ ఉంటాను. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా తొక్కి నొక్కాలో నాకు తెలుసు. పిన్ని, ఎవరినైనా ఓడించాలి అంటే ముందు నిజం నీ వైపు ఉండాలి. నువ్వు ఇలా మాటలతో భయపెట్టాలని చూస్తున్నావు, కానీ నేను భయపడే మనిషిని కాదు. భయపడతావు భూమి, భయపడుతున్నావు కూడా. ఈ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయలేక నీలో నువ్వు చాలా సతమతం అయిపోతున్నావు, టెన్షన్ పడుతున్నావు. అదే నీ ఫేస్ లో తెలుస్తోంది. అదుగో నీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తోంది. నీ కళ్ళే చెప్పేస్తున్నాయి భూమి. చూడు, కావాలంటే చూడు, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నాకు భయం ఉంటే ఇప్పుడిలా నీ కళ్ళల్లో చూసి మాట్లాడేదనే కాదు. అసలు ఇప్పుడు ఈ వ్రతం జరగడం వల్ల నీకొచ్చే లాభమేంటి? అసలు నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నేనేం సాధిస్తాను భూమి? నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను నీ పిన్నినమ్మా. నీ మంచి తప్ప నేనింకేం కోరుకుంటాను చెప్పు? మీ వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చేస్తాను. ఏ చిన్న లోటు కూడా రానివ్వను. నిన్ను చక్కగా నీ భర్త పక్కన కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నేనే దగ్గరుండి చేయిస్తాను. అంతేనమ్మా, నేనింక వేరే సాధించాలనుకోవడం లేదు. నీ మాటల్లో ప్రేమ వినిపిస్తుంది, కానీ నీ కళ్ళల్లో మాత్రం ఏదో కనిపిస్తుంది.
కొన్ని కళ్ళల్లో కనిపించేవి చాలా ఆలస్యంగా అర్థమవుతాయి భూమి. చాలా ఆలస్యంగా అర్థమవుతుంది భూమి. చాలా తెలివిగా ఆడుతున్నావు భూమి, కానీ ఈసారి నీకు టైం దగ్గర పడింది. నువ్వు గగన్ గాడి పక్కన భార్యగా కూర్చుంటే అందరూ వాడే గగన్ అని నమ్మేస్తారు. కూర్చోకపోతే వాడు గగన్ కాదు ఆకాష్ అని అందరికీ తెలిసిపోతుంది. ఈసారి నువ్వు ఆడుతున్న నాటకానికి తెర పడాల్సిందే. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా ఆపాలి? ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి? అయ్యో దేవుడా! చూసా 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 ఒక హృదయాన్ని కనసా 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 నా హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో చూసా 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 ఒక హృదయాన్ని కనసా కనసా. అనయ్య ఎప్పుడొచ్చావు? నువ్వు సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు. అయ్యో అవునా, అక్కడే ఆగిపోయావే? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, ఇంకాసేపు చూడాలనిపించి ఇక్కడే ఉన్నాను. రా అన్నయ్య. నీ చెల్లి ఇలా హ్యాపీగా ఉంటే నాకంటే నువ్వే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు కదూ. నాకు కావాల్సింది నీ హ్యాపీనెస్సే కదమ్మా. తారా, అనయ్య రేపు భూమి గగన్ గుళ్ళో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. తెలుసన్నయ్య. మరి నీకు బాధగా లేదా? లేదు, అయినా వాళ్ళు వ్రతం చేస్తే నేనెందుకు బాధపడాలి? అదేంటమ్మా, ఆ వ్రతం ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసు కదా. ఒక్కసారి ఆ వ్రతం చేస్తే భార్యాభర్తలుగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఏ కష్టాలు లేకుండా ఉంటారంటారు. అంటే అప్పుడు గగన్ నీకు దూరం అవుతాడు కదా. ఆ ఆలోచన నీకు రాలేదా? రాలేదు, అస్సలు రాలేదు. రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? అన్నయ్య, వాళ్ళు భూమి గగన్ కలిసుండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు. కాని గగన్ గారు నాకు మాటిచ్చారు. ఆ వ్రతం కేవలం అతని దృష్టిలో ఒక చిన్న ఈవెంట్ మాత్రమే. వాళ్ళమ్మగారి కోసమే దాంతో కలిసి వ్రతం చేస్తున్నాడు. తర్వాత వచ్చి ఇంకా నాతోనే ఉంటాను అన్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అన్నయ్య, వీటన్నింటికంటే ముందు నేను చేయాల్సింది ఒకటుంది. నాకు గగన్ గారే చెప్పారు. ఏంటమ్మా? అత్తయ్యని ఇంప్రెస్ చేయటం. ఏదో ఒకటి చేసి ఆవిడ్ని బుట్టలో పడేయాలన్నయ్య. అవును, నీకు నేను వీక్నెస్ అయినట్టే అమ్మంటే తనకి వీక్నెస్ ఉంది.